హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ క్యాబేజ్, క్యారెట్, శనగపిండితో కలిపి చేసిన ఊతప్పం. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ రెసిపీని క్షణాల వ్యవధిలో చేసుకోవచ్చు. ఇది బరువు తగ్గాలనుకునే వారి కోసమే కాకుండా ఇంట్లో కూడా అందరూ ఈ రెసిపీని ఎంజాయ్ చేయవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, సాయంత్రం సమయంలోకి, టీ టైంలోకి, డిన్నర్లోకి, ఏ టైంలో అయినా కూడా చాలా సింపుల్గా చేసుకునే వంటకం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఆలస్యం లేకుండా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన క్యాబేజ్ అరకప్పు, తురిమిన క్యారెట్ అరకప్పు, తరిగిన క్యాప్సికం 1, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అర చెంచా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. వీటన్నిటిని చేత్తో కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకోండి. వడపిండి కంటే కొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది. మీకు మరీ పల్చగా అనిపిస్తే పిండిని యాడ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్న విధంగా పిండి గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచండి. 5 నిమిషాల తర్వాత వేడెక్కిన పెనానికి కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఊతప్పం మాదిరిగా వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఊతప్పం పైన మూత పెట్టుకొని కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని ఆవిరి పైన నిదానంగా ఉడికించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రెండో వైపు గోల్డెన్ బ్రౌన్ కాలేంత వరకు వెయిట్ చేసి టర్న్ చేసుకోండి. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ ఊతప్పాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పూర్తిగా ఒకే విధంగా చేసుకోండి. మనకి ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా క్యాబేజ్, క్యారెట్తో కలిపి చేసిన ఊతప్పం రెడీ అయిపోయింది. దీన్ని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఉత్తవి కూడా తినేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ టైం, డిన్నర్ టైంలోకి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ ఆహారాన్ని మీరు రోజులో ఒక్కసారి తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతో ఎన్నో రకాల వంటకాలను అప్పటికప్పుడు చేసి చూపిస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను మనం ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతోనే చేసుకోవచ్చు. ఇలా మనం తక్కువ పదార్థాలతో చేసుకున్న ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం బరువు తగ్గడానికి చాలా తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళే కాకుండా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే ఈ హెల్దీ రెసిపీ చేసి పెట్టొచ్చు. మరి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా చేసి మీ పిల్లలతో పాటు ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. చాలా రుచిగా, ఎంతో హెల్దీగా ఉంది. మరి ఉంటాను. కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు.